మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి RRR తో పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ క్రియేట్ అయింది. గ్లోబల్ స్టార్ గా తనతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి కూడా క్రేజ్ పెరిగింది. కట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటే ఆ కష్టం అంతా బూడిద పాలవుతుంది. మెగా కష్టాలకు చెర్రీ చిరునామా అయితే అనుకోని ఇబ్బందులకు ఎన్టీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అదెలానో మీరే చూడండి. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయడమే వింత. అది బాహుబలిలో హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళితో అచ్చంగా అదే జరిగింది మనకు తెలుసు. అలా RRR వచ్చి మరోసారి చరిత్ర సృష్టించింది. ఆస్కార్ కూడా వచ్చేసింది. దీనికి తోడు శ్రీరాముడుగా రామ్ చరణ్ కి, భీముడిగా తారక్ కి పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ క్రియేట్ అయింది. ఇంత క్రేజ్ ఇమేజ్ వచ్చాక నెక్స్ట్ మూవీ గట్టిగానే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి చరణ్ అయితే శంకర్ మేకింగ్ లో గేమ్ చేంజర్ కమిట్ అయ్యాడు. తారక్ అయితే కొరటాల శివ మేకింగ్ లో దేవర మూవీ చేస్తున్నాడు. శంకర్ మేకింగ్ లో చరణ్ సినిమా అంటే సీన్ మారిపోవాల్సిందే అనుకున్నారు. కానీ ఇయర్లు మారిపోతున్నాయి. అయినా గేమ్ చేంజర్ పూర్తి కాలేదు. ఇక రెండు కథల్ని పక్కన పెట్టించి మరి దేవర మూవీని పట్టాలెక్కిస్తే కొరటాల శివ షూటింగ్ ను పూర్తి చేయలేకపోతున్నాడట. మధ్యలో సైఫ్ అలీ ఖాన్ గాయం కావడంతో పడ్డ బ్రేక్, ఇలా కారణాలు ఏమైనా దేవర మూవీ షూటింగ్ చాలా డిలే అయిపోతోంది. ఏప్రిల్లో రావాల్సిన ఈ మూవీ అక్టోబర్కి షిఫ్ట్ అయిపోయింది. కనీసం ఈ సినిమా ఎప్పుడొస్తుందో క్లారిటీ ఉంది, కానీ గేమ్ చేంజర్ కి ఆ క్లారిటీ కూడా లేదు. ఈ లోపు RRR తో వచ్చిన క్రేజ్, మార్కెట్ లో మైలేజ్ తగ్గేలా ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అలానే RRR తో వచ్చిన క్రేజ్ నార్త్ లో, అలానే మిగతా సదరన్ స్టేట్స్ లో మార్కెట్ గా మారాలి అంటే మరో సాలిడ్ పాన్ ఇండియా హిట్ పడాలి. అది కూడా సాధ్యమైనంత త్వరగా. కానీ గేమ్ చేంజర్ దేవరా లేట్ అవుతున్న కొద్దీ వీళ్ళకొచ్చిన క్రేజ్ లో మైలేజ్ కూడా తగ్గిపోయేలా ఉంది.